వెల్కమ్ ఆల్. సో ఈరోజు మనం మన ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ల్యాబ్లో ఎక్స్పెరిమెంట్ 4A విచ్ ఈజ్ అ కంట్రోలింగ్ రిలే స్టేట్ బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ ఫ్రమ్ ఐఆర్ సెన్సార్. ఈ ఎక్స్పెరిమెంట్ని అయితే మీకు ఈరోజు చూపించబోతున్నాను. సో దీనికి మనకు కావాల్సింది రాస్బెర్రీ పై బోర్డ్, ఒక ఐఆర్ సెన్సార్, వన్ రిలే మాడ్యూల్ అండ్ వన్ బల్బ్ లైట్ సెట్. అంటే మనం ఏసీ లోడ్ని, ఒక ఏసీ బల్బ్ని అయితే మనం కంట్రోల్ చేయబోతున్నాం. అండ్ వన్ కంప్యూటర్ అండ్ వైర్స్. సో ఇప్పుడు కనుక మన ఎయిమ్ ప్రకారం ఏంటంటే, వీ హ్యావ్ టు కంట్రోల్ ఏ రిలే బేస్డ్ ఆన్ ద ఇన్పుట్ ఫ్రమ్ ఐఆర్ సెన్సార్. అంటే ఏంటంటే ఐఆర్ సెన్సార్కి ఎదురుగా ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటే దాన్ని బేస్ చేసుకొని మనం రిలేని అయితే ఆన్ ఆఫ్ చేయాలన్నమాట. అది మన ఎయిమ్. సో రిలే ఆన్ ఆఫ్ అయిందా లేదా అని చెప్పడానికి మనం ఇక్కడ ఒక ఏసీ లోడ్ బల్బ్ అనేది యూజ్ చేయబోతున్నాము. సో ఇది మన రాస్బెర్రీ పై బోర్డ్. సో ఈ రాస్బెర్రీ పై బోర్డుకి ఒక ఐఆర్ సెన్సార్ని, ఒక రిలే మాడ్యూల్ని ఇంటర్ఫేస్ చేస్తాము. సో ఈ రిలే మాడ్యూల్కి ఏసీ సైడ్ వీఆర్ గోయింగ్ టు అటాచ్ ఏ బల్బ్ సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈ రిలే అనేది ఆన్ అయిందా ఆఫ్ అయిందా అనే విషయం. సో ముందుగా దీన్ని అవుట్పుట్ అయితే చెక్ చేసేద్దాం. ఆ తర్వాత స్టెప్ బై స్టెప్ సర్క్యూట్ ఎలా ఇవ్వాలి, అలాగే దానికి మనం ప్రోగ్రామ్ ఎలా రాయాలో కూడా నెక్స్ట్ చూద్దాం. సో ఇది మన రాస్బెర్రీ పై 4B బోర్డ్ అండ్ ఐఆర్ సెన్సార్ అండ్ రిలే మాడ్యూల్. ఇట్ ఈస్ అ 2 ఛానల్ రిలే మాడ్యూల్. దీంట్లో మనం ఒక ఛానలే వాడుతున్నాము. ఇది మన ఏసీ లోడ్ బల్బ్. సో ఇప్పుడు మీరు గమనించారంటే ఈ బల్బ్ అనేది ఆఫ్లో ఉంది. సో ఏదైనా ఆబ్జెక్ట్ ఐఆర్ సెన్సార్ ముందు కనుక ప్లేస్ చేస్తే, సపోజ్ మన హ్యాండ్ కనుక ఐఆర్ సెన్సార్ ముందుగానే ఉంటే ఆటోమేటిక్గా బల్బ్ అనేది వెలుగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ రిమూవ్ అవుతుందో బల్బ్ కూడా ఆఫ్ అయిపోతుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. సో బేస్డ్ ఆన్ ఇన్పుట్ ఫ్రమ్ ద ఐఆర్ సెన్సార్ ది రిలే ఈజ్ గెటింగ్ కంట్రోల్ అండ్ దెన్ ద రిలే ఈజ్ ఆపరేటింగ్ ది బల్బ్. సో ఇంకొకసారి చూద్దాం. ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే బల్బ్ అయితే వెలుగుతుంది, ఆబ్జెక్ట్ని రిమూవ్ చేస్తే బల్బ్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఓకేనా? సో ఈ వైరింగ్, ఈ సర్క్యూటరీ అంతా ఎలాగిచ్చామో ఫస్ట్ చూద్దాము. సో ఈ రాస్బెర్రీ పై బోర్డులో ఉన్న GPIO పిన్స్ని ఒక ఎక్స్టెన్షన్ అటాచ్మెంట్ ద్వారా మనం బ్రెడ్ బోర్డ్ మీదకి మార్చుకున్నాము. సో ఇక్కడ మనం అన్ని GPIOs and ground voltages and remaining voltages we can see. సో దీని తర్వాత ఐఆర్ సెన్సార్ మాడ్యూల్లో మనకి 3 పిన్స్ అయితే ఉంటాయి. సో నెంబర్ 1 ఈజ్ VCC. సో ఇక్కడ మీరు గమనిస్తే పేర్లు నీట్గా రాసున్నాయి. VCC, మిడిల్ వన్ ఈజ్ గ్రౌండ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ అవుట్పుట్. సో VCC గ్రౌండ్ అనేది దీనికి సప్లై వోల్టేజ్ ఇస్తాయి. అవుట్పుట్ వచ్చేసరికి ఇక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ కనుక డిటెక్ట్ అయితే అవుట్పుట్ అనేది ఎనేబుల్ డిజేబుల్ అవుతుందన్నమాట. సో ఇదొక డిజిటల్ సెన్సార్. అలాగే నెక్స్ట్ రిలే మాడ్యూల్. సో రిలే మాడ్యూల్కు మనకి DC సైడ్, AC సైడ్ రెండు ఉంటాయి. సో DC సైడ్ వచ్చేసరికి మనకి ఇక్కడ +V అని రాస్తుంది. సో ఇక్కడ +V అంటే అర్థం ఏంటి అంటే VCC వోల్టేజ్, అంటే వీ హ్యావ్ టు గివ్ ద 5 volts టు దట్. అండ్ సెకండ్ వన్ గ్రౌండ్ విచ్ ఈజ్ 0 volts. అండ్ థర్డ్ వన్ ఈజ్ రిలే 1 అండ్ ఫోర్త్ వన్ ఈజ్ రిలే 2 ఇన్పుట్. ఇక్కడ మనం రిలే 1ను ఆపరేట్ చేయాలనుకుంటే రిలే 1 ఇన్పుట్ని వాడాలి. రిలే 2ను ఆపరేట్ చేయాలనుకుంటే ఇక్కడ రిలే 2 యొక్క ఇన్పుట్ని మనం యూజ్ చేయాలి. సో ఈ రిలేలో రైట్ సైడ్ విచ్ ఈజ్ AC సైడ్ మనకి 3 పిన్స్ అయితే ఉంటాయి ప్రతి రిలేకి. అవి వచ్చేసరికి NO, C అండ్ NC. C అంటే కామన్, NO అంటే నార్మల్లీ ఓపెన్, NC అంటే నార్మల్లీ క్లోజ్డ్. సో నార్మల్గా రిలే ఆఫ్లో కనుక ఉంటుంటే కామన్ పిన్ అనేది NCకి అటాచ్ అయిపోయి ఉంటుంది, అంటే నార్మల్లీ క్లోజ్డ్గా ఉంటుంది. మనం ఎప్పుడైతే రిలేని యాక్టివేట్ చేస్తామో అప్పుడు ఈ కామన్ పిన్ అనేది NOకి అటాచ్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ఒక బల్బుని అయితే ఆపరేట్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ వైరింగ్ చూద్దాం. సో ముందు ఐఆర్ సెన్సార్ ఇంటర్ఫేసింగ్. ఐఆర్ సెన్సార్ ఉన్న 3 పిన్స్ VCC, గ్రౌండ్ అండ్ అవుట్పుట్. సో VCCని 5 voltsకి అటాచ్ చేయాలి. సో ఈ GPIO బోర్డులో మనకి ఈ స్టార్టింగ్ 2 పిన్స్ ఏవైతే ఉన్నాయో దోస్ ఆర్ గివింగ్ ద 5 volts సప్లై. సో ఇక్కడ మనం VCC నుంచి ఒక రెడ్ వైర్ స్టార్ట్ అయింది కదా. సో ఈ రెడ్ వైర్ లాస్ట్ ఎండ్ని తీసుకొని వచ్చేసి 5 volts దగ్గర అటాచ్ చేద్దాం. 5 volts నుంచి
మన ఐఆర్ సెన్సార్ విసిసికి అటాచ్ చేసాం. అలాగే ఐఆర్ సెన్సార్ నుంచి మిడిల్ పిన్ విచ్ ఈజ్ గ్రౌండ్ బ్లాక్ వైర్తో ఇచ్చాము. సో ఈ బ్లాక్ వైర్ని గ్రౌండ్కి అటాచ్ చేయాలి. సో ఇక్కడ గ్రౌండ్ ఎక్కడుంది GPIOలో అంటే థర్డ్ పిన్ అనేది గ్రౌండ్గా ఉంది. సో గ్రౌండ్ని ఈ గ్రౌండ్ దగ్గర అటాచ్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఐఆర్ సెన్సార్ అవుట్పుట్ పిన్ విచ్ ఈస్ గివెన్ టు ద ఆరెంజ్ వైర్, దీన్ని GPIO 12కి అటాచ్ చేయాలి. సో GPIO 12కి ఎందుకు అటాచ్ చేయాలి అంటే మనం ప్రోగ్రామింగ్లో GPIO 12 అనేది యూజ్ చేసాం కాబట్టి. సో GPIO 12 దగ్గర నుంచి మన ఐఆర్ సెన్సార్ అవుట్పుట్కి అయితే వైరింగ్ ఇచ్చేసాము. నెక్స్ట్ మనకు రిలే మాడ్యూల్ ఇంటర్ఫేస్ చేయాలంటే ఇక్కడ మనకి 3 వైర్స్ వాడాలి. అంటే ఒక రిలేకి మనకి ఒక్కొక్క ఇన్పుట్ ఉంది కాబట్టి మనం ఒక రిలేనే వాడుతున్నాము. సో ఒక్క ఇన్పుట్ చాలు. సో ఇక్కడ VCC వైర్ గ్రౌండ్ వైర్ 2 ఉన్నాయి. సో VCC వైర్ మనం రెడ్ తోటి ఇచ్చాము. సో ఈ రెడ్ వైర్ని 5 volts పిన్ GPIO ఎక్స్పాన్షన్ బోర్డులో, సో 5 volts స్టార్టింగ్లో ఉంది కదా ఇందాక ఎక్కడైతే మనం ఐఆర్ సెన్సార్ని ఇచ్చామో అదే పిన్కి మనం అటాచ్ అనేది చేసేసేయచ్చు. సో ఇప్పుడు 5 volts అనేది ఐఆర్ సెన్సార్కి యాజ్ వెల్ యాజ్ రిలే మాడ్యూల్కి వెళ్ళింది. నెక్స్ట్ ఈ సెకండ్ వైర్ విచ్ ఈస్ గ్రౌండ్ వైర్. సో గ్రౌండ్ వచ్చి మనం గ్రీన్ వైర్ వాడాము రిలే మాడ్యూల్కి. సో ఈ గ్రీన్ వైర్ని మనం గ్రౌండ్కి అటాచ్ చేయాలి. సో గ్రౌండ్ ఆల్రెడీ మనం ఐఆర్ సెన్సార్కి ఎక్కడైతే థర్డ్ పిన్ నుంచి ఇచ్చామో ఆ థర్డ్ పిన్ నుంచే ఇవ్వబోతున్నాం. గ్రౌండ్ కూడా మనకి రిలే మాడ్యూల్కి అటాచ్ చేసాం. అలాగే నేను ఇక్కడ సెకండ్ రిలేని యూజ్ చేయబోతున్నాను కాబట్టి సో ఇక్కడ IN2 సో రిలే 2 ఇన్పుట్ ఉంది కదా దాన్ని యూజ్ చేస్తున్నాను. సో దాన్ని బ్లూ వైర్ తోటి ఇచ్చాం. సో ఇది వచ్చేసరికి మనకి మన GPIO ఎక్స్పాన్షన్ బోర్డులో GPIO 16 ఎక్కడుందో ఆ పిన్ దగ్గర మనం దీన్ని అటాచ్ చేయాలి. ఓకే, సో నౌ వీ హ్యావ్ ఇంటర్ఫేస్డ్ GPIO 12 టు ద IR సెన్సార్ అండ్ GPIO 16 టు ద రిలే మాడ్యూల్. రిలే మాడ్యూల్ రైట్ సైడ్ వచ్చేసరికి మనం కామన్ పిన్ను NO పిన్ను యూజ్ చేస్తాము. సో జనరల్గా మనం ఒక ప్లగ్ నుంచి సో న్యూట్రల్ ఫేస్ 2 మనకి సప్లై వస్తాయి. న్యూట్రల్ని డైరెక్ట్గా మనం బల్బ్కి అయితే ఇచ్చేయచ్చు బల్బ్ హోల్డర్కి. అలాగే ఫేస్ ఏదైతే మన ప్లగ్ నుంచి వస్తుందో సో దాన్ని ముందు కామన్కి ఇవ్వాలి. సో నెక్స్ట్ NO పిన్ నుంచి ఈ రెడ్ వైర్ ద్వారా సప్లైని బల్బ్కి ఇవ్వాలి. సో ఎప్పుడైతే రిలే మాడ్యూల్ ఆపరేట్ అవుతుందో సో కామన్ పిన్ను ఈ NOకి అటాచ్ అవుతుంది కాబట్టి ఫేజ్ అనేది ఈ కామన్ నుంచి NOలోంచి ఈ బల్బ్లోకి వస్తుంది. బల్బ్ అనేది ఆపరేట్ అవుతుంది. నెక్స్ట్ మనం సో రాస్బెర్రీ పైని VNC వ్యూవర్లో ఓపెన్ చేసేసాను. సో దీంట్లో మనం ఇలా ప్రోగ్రామ్ అయితే రాసేసాం. సో ఇక్కడ మనం రాస్బెర్రీ పైని BCM మోడ్లో ఆపరేట్ చేస్తున్నాము. సో రాస్బెర్రీ పై ఎక్స్పాన్షన్ బోర్డు మీద ఏ GPIO పిన్ నెంబర్ ఉందో అదే మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. సో ఇక్కడ మనం IR పిన్ 12 అని రాసాం అండ్ రిలే పిన్ వచ్చేసరికి 16 అని రాసాం. ఇక్కడ మనం IR పిన్ని ఇన్పుట్గా సెట్ చేసాం, రిలే పిన్ వచ్చేసరికి అవుట్పుట్గా డిక్లేర్ చేసాం. సో ఇక్కడ మనం సో ఎప్పుడైతే IR పిన్ 1 అవుతుందో అప్పుడు ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయినట్టు అందుకని రిలేని ఆన్ చేయాలి. సో రిలేస్ అనేవి నెగిటివ్ లాజిక్లో వర్క్ అవుతాయి. అందువల్ల లో ఇస్తే ఆన్ అవుతాయి, హై ఇస్తే ఆఫ్ అవుతాయి. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ డిటెక్ట్ అవుతుందో IR సెన్సార్ నుంచి మనకు లాజిక్ 1 వస్తుంది. సో లాజిక్ 1 వచ్చినప్పుడు రిలే అనేది ఆన్ అవుతుంది. సో అలాగే ఎల్స్ అంటే సో ఎప్పుడైతే IR సెన్సార్ నుంచి లాజిక్ 1 రాలేదో లాజిక్ 0 వచ్చిందో అప్పుడు ఆబ్జెక్ట్ నాట్ డిటెక్టెడ్ అని అర్థము. సో రిలే ఆఫ్ అవ్వాలి కాబట్టి GPIO.high అని ఇవ్వగానే సో రిలే అనేది ఆఫ్ అవుతుంది. సో మనం ఈ ప్రోగ్రామ్ని రన్ చేస్తే సో ఇక్కడ ఆబ్జెక్ట్ డిటెక్ట్ అయ్యి కనుక ఉండుంటే రిలే ఆన్ అని రాస్తుంది. ఆబ్జెక్ట్ ఇక్కడ లేకపోతే రిలే ఆఫ్ అని రాస్తుంది. సో మీరు ఇక్కడ ఇందాక చూసిన అవుట్పుట్ ప్రకారం మన ఆబ్జెక్ట్ ఉంటేనేమో బల్బ్ వెలుగుతుంది, ఆబ్జెక్ట్ లేకపోతే బల్బ్ అనేది ఆఫ్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.